అసలు ప్రపంచంలో ఏం నడుస్తుంది? ప్రస్తుతానికైతే ట్రంప్ తాత హవా నడుస్తుంది. ఫస్ట్ రోజు వెనెజులా మీద యూఎస్‌తో అటాక్ చేయించాడు. తర్వాత రెండో రోజు గ్యాప్ ఇచ్చాడు. తర్వాత గ్రీన్‌లాండ్ కొంటే ఎలా ఉంటది అని చెప్పి ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేసేసాడు. దీనికి నాటోలో భాగమైన డెన్మార్క్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. గ్రీన్‌లాండ్ జోలికొస్తే చంపేస్తా అని. అంటే డైరెక్ట్‌గా షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఎవరైనా గ్రీన్‌లాండ్ కొనుక్కుంటాము, మేము అచ్చేస్తాం, మేము ఇచ్చేస్తాం అని మాట్లాడితే ఫస్ట్ కాల్చండి, తర్వాత మాట్లాడండి అన్నట్టుగా గట్టి వార్నింగ్ అయితే ఇష్యూ చేసింది. అసలు ఐస్ తప్ప ఏమీ లేని ఆ గ్రీన్‌లాండ్ కోసం ఈ యూఎస్ ఎందుకు ఇంత డిస్పరేట్‌గా ప్లాన్ చేస్తుంది? ఇంత డిస్పరేట్‌గా ప్లే చేస్తుంది? దీని వెనకాల చైనా కోసం ఏమైనా స్కెచ్ గీసారా? లేక రష్యాకి ఏమైనా చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ఇది జస్ట్ ల్యాండ్ డీలింగ్ అయితే ఖచ్చితంగా కాదు. దీని వెనకాల చాలా పవర్ఫుల్ ప్లే అయితే ఉంది. అసలు పైపైన కనిపించే న్యూస్ మాత్రమే కాకుండా అసలు ట్రంప్‌లో ఏం నడుస్తుంది? ట్రంప్ మైండ్‌లో ఏం తిరుగుతుంది అనేది ఈరోజు కంప్లీట్‌గా డీకోడ్ చేద్దాం. దీన్ని మనము 3 చాప్టర్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్‌ది ద రిసోర్సెస్ వార్. ఐస్ కింద ఉన్న రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద ఆర్క్టిక్ కోల్డ్ వార్. ఇందులో లొకేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్. వీళ్ళ మిలిటరీ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకుందాం. నౌ లెట్స్ గో విత్ ద ఫస్ట్ వన్, ద ట్రెజర్. ఈ గ్రీన్‌లాండ్ అంతా కూడా చూడడానికి మొత్తం కూడా స్నోతో అంటే మంచుతో కప్పబడిపోయి అసలు చాలా పీస్‌ఫుల్ గా చాలా మంచిగా అనిపిస్తది కదా! కానీ దాని కింద ఈ మంచు కింద యూఎస్‌కి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ అత్యవసరమైనవి ఇక్కడే ఉన్నాయి. అసలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు వాడే ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్స్, విండ్ టర్బైన్స్, అసలు యూఎస్ వాళ్ళు వాడే ఫైటర్ జెట్స్ వర్క్ అవ్వాలన్నా గాని సరే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం మీద వాడే మినరల్స్ అన్నీ కూడా ఈ చైనా నుంచే సప్లై వస్తది. అంటే ఈ ఈ విషయంలో మాత్రం చైనాది మోనోపోలీ అని చెప్పొచ్చు. ఇది ఒక్కటి మాత్రమే దాదాపు 80-90% మినరల్స్ సప్లై చేస్తది. రేపొద్దున చైనా నేను ఇవ్వను పో అందనుకో, అప్పుడు యూఎస్ టెక్నాలజీ మొత్తం కూడా పాతాళానికి తొక్కుకొని వెళ్ళిపోద్ది. అందుకని చెప్పి ముందే భయపడిపోయి మన ట్రంప్ తాత ఇలా ప్లాన్ చేస్తున్నాడు. సో ట్రంప్ క్యాలిక్యులేషన్ ఏంటంటే నా ఆస్తి మొత్తం అమ్మైనా కానీ సరే ఈ గ్రీన్‌లాండ్ కొనుక్కుంటే రేపు పొద్దున నేను బెగ్గింగ్ బౌల్ పట్టుకొని ఈ చైనా ముందు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా! రేపు పొద్దున అది నేను ఇవ్వను పో అని చెప్పినా కానీ సరే మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అలానే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఈ మినరల్స్ ని మనమే సప్లై చేయొచ్చు. సో ఆబ్వియస్ గా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి మినరల్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. సో ఫ్యూచర్ మొత్తం కూడా ఈ మినరల్స్ మీద బేస్ అయి ఉంటది కాబట్టి ఈ గ్రీన్‌లాండ్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలోకి రావాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఇది ఫస్ట్ రీజన్. కానీ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. నౌ చాప్టర్ నెంబర్ 2. అసలు సినిమా మొత్తం ఇక్కడే ఉంది. ఒకసారి మీరు మ్యాప్‌ని అబ్జర్వ్ చేస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ ఐస్ మొత్తం కూడా కరిగిపోతుంది. అండ్ ఇది నేచర్‌కి బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు. కానీ ఈ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా గ్రేట్ న్యూస్ అవ్వచ్చు. ఎందుకంటే చైనా నుంచి యూరోప్‌కి గూడ్స్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 45 డేస్ అంటే ఈ సీజ్ కెనాల్ ద్వారా వెళ్ళాలి కదా! ఆల్మోస్ట్ 45 డేస్ టైం పడుతది. కానీ ఈ ఆర్కిటిక్ ఐస్ మాత్రం కరిగిపోతే అందులో సగం టైం మాత్రమే తీసుకోవచ్చు. ఈ కొత్త రూట్ మీద రష్యా ఆల్రెడీ ఖర్చుపేసింది. ఈ రష్యా దగ్గర ఆల్మోస్ట్ 40+ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్స్ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ పోర్ట్స్ కడుతున్నారు. ఈ రూట్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలని చెప్పి రష్యా ఆల్రెడీ వార్నింగ్ సిగ్నల్స్ కూడా పంపించేస్తుంది. ఇక్కడ అమెరికా పొజిషన్ ఏంటి మరి? ఈ అమెరికా దగ్గర సరైన ఐస్ బ్రేకర్స్ కూడా ఏమి లేవు. సో ఈ గ్రీన్‌లాండ్ ని దాని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఆ ఆర్కిటిక్ రీజియన్ మొత్తానికి కూడా ఇదే కింగ్ అయి కూర్చుంటది. సో ఆబ్వియస్ గా రష్యా డామినెన్స్ ని ఈ యూఎస్ తగ్గించినట్టు అవుతది. సో ట్రంప్ ఈ గ్రీన్‌లాండ్ డీల్ ని ఒక స్ట్రాటజిక్ వెపన్ లాగా కూడా చూస్తున్నాడు. ఆల్రెడీ అమెరికాకి గ్రీన్‌లాండ్ లో తులే ఎయిర్ బేస్ అని చెప్పి ఒక ఎయిర్ బేస్ ఉంది. ఈ ఎయిర్ బేస్ అనేది ఈ అమెరికాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున రష్యా నుంచి ఏదైనా న్యూక్లియర్ మిసైల్ గానీ లేకపోతే ఏదైనా న్యూక్లియర్ వెపన్స్ గానీ వచ్చింది అంటే ఫస్ట్ డిటెక్ట్ చేసేది ఈ తులే ఎయిర్ బేస్ నుంచే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రీన్‌లాండ్ అనేది టెక్నికల్ గా డెన్మార్క్ కంట్రోల్లో ఉంటది. సో రేపు పొద్దున వచ్చి ఈ డెన్మార్క్ మా గ్రీన్‌లాండ్ ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్తే అన్ని మూసుకొని అమెరికా వెళ్ళిపోవాలి. అది ఎప్పటికైనా కానీ సరే అమెరికాకే ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ రష్యాతో చాలా విభేదాలు అయితే ఉన్నాయి. సో ఏ టైంలో ఏం జరిగిద్ది అనేది ఎవరు చెప్పలేం కదా! సో ఆబ్వియస్ గా అమెరికాకి ఈ భయం కూడా పట్టుకుంది. సో ఇలా రెంట్లు కట్టుకొని ఉండడం ఎందుకు, ఇల్లే కొనేసుకుంటే పోద్ది కదా అని చెప్పి ఈ ట్రంప్ తాత ఆలోచిస్తున్నాడు. సో ట్రంప్ మైండ్ లో తిరిగేది ఏంటంటే ఈ చైనాని ఎలాగైనా సరే టెక్నాలజీలో బీట్ చేయాలి అనే కసి, అలానే ఈ ఆర్కిటిక్ రీజియన్ డామినెన్స్ మొత్తం కూడా నా కంట్రోల్లోనే ఉండాలి. అసలు అదెవరో రష్యా కంట్రోల్లో ఉండడం ఏంటి అనే ఆలోచన,
అలానే ఈ అమెరికాని ఎప్పటికీ కూడా ఒక అన్సింకబుల్ పొజిషన్‌లో ఉంచాలి అని చెప్పి ఇలాంటి థాట్స్ అన్నీ గూడా మన ట్రంప్ తాత మైండ్‌లోనే వస్తాయి. అదేంటో మరి. సో, ఇప్పుడు గాని ఈ ట్రంప్ తాత గ్రీన్‌లాండ్‌ని కొన్నాడు అంటే, ఇప్పటికే బాగా పెరిగిపోయింది. ఈ ప్రపంచం మొత్తంలో నేనే పవర్‌ఫుల్ అన్న ఇది పెరిగిపోయింది. ఈ గ్రీన్‌లాండ్ గూడా ఆయన కంట్రోల్‌లోకొచ్చేసిందనుకో, ఇంకేంలా ఇంకా ప్రపంచం మొత్తాన్ని మోనోపోలీ నేనే, నేనే కింగ్ ఈ ప్రపంచానికి అన్నట్టుగా చూసుకుంటాడు. అండ్ యూఎస్ ఇలా కొనాలనుకోవడం ఇదేం కొత్తేం గాదు. ఆల్రెడీ లూజియానాని 1803లో $15,000,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ యునైటెడ్ స్టేట్స్‌లో మేజర్ పార్ట్ అదే ఉంటది. నెక్స్ట్ అలాస్కాని $7.3 మిలియన్ పెట్టి కొన్నారు. అప్పుడు అందరూ ఈ మంచుగడ్డలు, ఐస్ గడ్డలు అని చెప్పి అనుకున్నారు గానీ, ఇప్పుడైతే అక్కడి నుంచి ఆయిలు, గోల్డ్ ఇదంతా తీస్తునేసరికి పాపం రష్యా ఇప్పటికి గూడా ఫీల్ అయిపోతుంటది. అండ్ వర్జిన్ ఐలాండ్‌ని $25,000,000 పెట్టి కొన్నారు. ఇలా చాలానే చేశారు. దిస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోలో మీకు అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. నేను క్లారిఫై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.